కృష్ణా జిల్లా అమనగడ్డ నియోజకవర్గంలో పాస్టర్ ప్రవీణ్ బగడాల మృతిపై అమనగడ్డ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ మరణం విషయంలో సమగ్ర దర్యాప్తు చేయవలసిందిగా కోరుతూ అమనగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశామని అన్నారు. పాస్టర్ మరణం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను చాలా గాయపరిచిందని, అకాల మరణానికి అనేక రకాలైనటువంటి కోణాలలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నామని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి దైవజనులు జోషి, మోసెస్, డిఎస్ విజయ్ కుమార్, దైవ సేవకులు, విశ్వాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవకులు, క్రైస్తవ సమాజం పాస్టర్ ప్రవీణ్ బగడాల గారి మృతికి న్యాయం జరగాలని, సమగ్ర విచారణ జరగాలని, సరైన న్యాయం చేయాలనేటువంటి విషయంలోనే మేము ఈ విధంగా నిలబడ్డాం. మరి అందరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మరి పోలీసు వారు, ఇతరులు, షాపులు, రోడ్లు వారు చాలా సహకరించారు. సేవకులు, క్రైస్తవ సమాజం పాస్టర్ ప్రవీణ్ బగడాల గారి మృతికి న్యాయం జరగాలని, సమగ్ర విచారణ జరగాలని, పాలకపక్షం, ప్రతిపక్షం ఇప్పుడు స్పందించండి. అందరూ దీంట్లో చొరవ తీసుకోండి. మరి ఆ మృతికి సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది హతసాక్ష్యాన్ని మేము నమ్ముతున్నాం. క్రీస్తు కొరకు విషయాలు కనబడ్డాయి. పోస్ట్ మార్టం కూడా మతాన్ని ప్రోత్సహించలేదు, మతము మనుషుల్ని పాడు చేస్తుందని చెప్పిన ప్రబోధకుడు ఆయన. క్రైస్తవులు కూడా హెచ్చరించాడు, క్రైస్తవ మతము కాదు, క్రీస్తు మార్గంలో మనం నడవాలని. కాబట్టి సహకరించిన అందరికీ ప్రత్యేక వందనాలు. క్రైస్తవుల ఐక్యత, న్యాయం జరగాలి. ప్రవీణ్ బగడాల గారికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క మాస్టర్ గారికి, 7 మండలానికి తరలి వచ్చినటువంటి విశ్వాసులు, సేవకులందరూ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ దేవునికి